జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కౌన్సిలర్ తాళూరి సాయిరాం ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. మున్సిపాలిటీ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, అరక సరిత, సైదిరెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ కొనటం చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల సందీప్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ అశోక్ రెడ్డి ఈ సభలో పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్లు మరియు రేషన్ కార్డుల అర్హులు జాబితా సిద్ధం చేసి వార్డు సభలలో ప్రజల ఆమోదం కొరకు నిర్వహిస్తున్నామని, రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల జాబితా, రైతు భరోసా అర్హుల జాబితా చదివి వినిపించి వార్డు ప్రజల ఆమోదం పొందడం జరిగిందని ఈ సభలో మున్సిపాలిటీ అధికారులు, ప్రజలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభకు విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ గారికి, వైస్ చైర్మన్ అలక సరిత సైదిరెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ చిన్న వెంకటరెడ్డి గారికి, టౌన్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన 6వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి రేషన్ కార్డు లేని వారు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఉన్నవారు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, ఎవరైనా కుటుంబంలో ఎవరైనా పేరు లేకపోతే దాన్ని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, ప్లేస్ ఉండి అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రకటించింది ఇల్లు కట్టుకోవడానికి. ఒకవేళ ఇప్పుడు చదివిన పేర్లలో వాళ్ళ పేర్లు లేకపోతే మళ్ళీ అప్లికేషన్ చేసుకోండి. ఖచ్చితంగా అవి వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, అలాంటి పొరపాట్లు జరగకుండా. ఇంకొకటి, ప్లేసు లేకుండా కిరాయి ఇళ్లలో గత కొన్ని సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ బతికి ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమంత్రి అంత లెవెల్ ఉన్న నాయకుడు మన నియోజకవర్గంలో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ఆయన దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి, మన ఇప్పుడు శాంతినగర్లో ప్లేస్ ఇస్తా అన్నారు, అవి అందరికి ఇవ్వడం కుదరదు. కాబట్టి హుజూర్నగర్లో ఏ విధంగా అయితే మన రావుల గుట్ట ఉంది కదా, రామస్వామి గుట్ట కాడ ఏ విధంగా అయితే ఇల్లు నిర్మించారో అదే విధంగా కూడా ఇక్కడ మన శాంతినగర్లో నిర్మించి వాళ్ళ జీవితాలలో కొత్త వెలుగు నింపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.